క్రొత్త నిబంధన మనల్ని యాజకులను చేసింది. మీరు యేసుని మోస్తున్నారా? మీరున్న చోటెల్లా యేసు ఉంటున్నారా? మీరు వెళ్ళిన చోటెల్లా యేసు వస్తున్నారా? అక్కడ ప్రభు యొక్క కార్యముల గురించి మీరు ప్రజలతో ప్రత్యక్షంగా పరోక్షంగా మాట్లాడుతున్నారా? ఒక దైవజనుడు అన్నాడు, క్రైస్తవుడంటే 24 గంటలు దేవునిని ప్రకటించేవాడు. అంటే తను ఉదయం లేచే దగ్గర నుండి మరలా సాయంత్రం పడుకుని లేచేంత వరకు కూడా తన మాటలు, తన క్రియలు, తన హావభావాలు, తన పద్ధతులు, తన నడక, తన డ్రెస్ కోడ్, ఎవ్రీథింగ్, తను పడుకునే గంటలు, లేచే సమయం, ప్రతిదీ కూడా ఇంటిలో వెలుపట క్రైస్తవుడు ప్రకటించేవాడు, ప్రకటించాల్సిన వాడు. ఆయనను మోసేవారు మాత్రమే యాజకులు, లేకపోతే యాజకులేం కాదు. నిబంధన మందసాన్ని మోసే వాళ్ళు యాజకులు, దేవునిని మోసుకొని పోయే వాళ్ళు యాజకులు. దేవుడు మనల్ని పిలిచిన పిలుపు యాజక పిలుపు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ యేసయ్యను మోసుకొని పోవాలి. మోసుకొని పోవడం ద్వారా యేసు మన మాటలలో, మన క్రియలలో, మన హావభావాల్లో, మన పద్ధతులలో యేసయ్య ధారాళంగా బాహాటంగా ప్రకటించబడాలి. అలా ప్రకటిస్తున్నప్పుడు మాత్రమే నీవు ఆయనను ఘనపరుస్తున్న వ్యక్తి. ఆయన అంటున్నారు, నన్ను ఘనపరచువానిని నేను ఘనపరుస్తాను. ఆయనను ఘనపరచని వానికి ఘనత లేదు. ఆయనను ప్రకటించని వానికి ఘనత లేదు. ఆయన కొరకు జీవించని వానికి ఘనత లేదు. ఆయనను మోసిన గాడిదకు మాత్రమే ఘనత వచ్చింది. ఆయనను మోయని గాడిదలకు ఘనత లేదు. మీరు ఆయనను మోస్తున్నారా? డోంట్ ఎక్స్పెక్ట్ ద రెస్పెక్ట్. గౌరవాన్ని, ఘనతను, గుర్తింపుని ఎవరు ఎక్స్పెక్ట్ చేయవద్దు ఆయనను మొయ్యని వారైతే.